forget to like, share, comment and subscribe. మీ సపోర్ట్ చాలా చాలా ఛానల్కి అవసరం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. సో వీడియోలోకి వెళితే, తనను చూడటానికి నిరాకరించిన సాధువుకు మీరాబాయి సమాధానం. భక్తి సాంప్రదాయానికి సంబంధించిన అగ్రశ్రేణ వ్యక్తుల్లో మీరాబాయి ఒకరు. ఆమె 15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధి కృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ ఆమె రచించి గానం చేసిన భజనలు ఎన్నో ఉన్నాయి. రాజస్థానీ కలగలిసిన ప్రజా భాషలో ఆమె శ్రీకృష్ణుణ్ణి గుణగణాలను కీర్తించారు. రాజస్థానీలోని ఓ రాజకుటుంబంలో మీరాబాయి జన్మించింది. ఆమె చిన్న పిల్లగా ఉన్నప్పుడు, అంటే బాల్యంలో, రాయ్దాస్ అనే యోగి వారి ఇంటికి వాళ్ళందరినీ పలకరించడానికి వచ్చాడనమాట. అప్పుడు బాల్యంలో ఉన్న మీరాబాయికి, అంటే చిన్నపిల్ల అయిన మీరాబాయికు ఆయన ఒక శ్రీకృష్ణ విగ్రహం కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచి మీరాబాయికి ఆ విగ్రహం ఎంత బాగా నచ్చిందంటే, ఆమెకు ఆ విగ్రహం అంటే పంచ ప్రాణాలన్నమాట. మీరాబాయి ఆ విగ్రహాన్ని అలంకరించేది, పూజించేది, ఆ విగ్రహంతో ఆడుకుంటూ ఉండేది. అలా తన బాల్యం ముందుకు సాగుతూ ఉండేది. ఒక ముక్కలో చెప్పాలంటే, ఆ శ్రీకృష్ణ విగ్రహమే తన తోడుగా జీవితంగా గడిపేది. ఆమె దాన్ని కేవలం ఓ ప్రాణం లేని బొమ్మ అనుకోలేదు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే సజీవంగా ఆ విగ్రహ రూపంలో ఉన్నాడని భావించేది. ఇంకా అలా 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 ఆ బొమ్మతోటే కాలం గడుపుతూ ఉండగా కొన్నాళ్లకు మీరాబాయికి యుక్త వయసు వచ్చింది. ఇంకా ప్రతి తల్లిదండ్రుల్లాగే మీరాబాయి తల్లిదండ్రులు కూడా ఆమెను చిత్తోర్ యువరాజునైన భోజరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. భోజరాజు కుటుంబం శక్తి ఆరాధకులు, అంటే అమ్మవారి భక్తులు అన్నమాట. దుర్గా, కాళీ, చాముండి, పార్వతి మొదలైన రూపాల్లోని అమ్మవారిని వారు ఆరాధించేవారు. దాంతో శ్రీకృష్ణుడి పట్ల మీరా భక్తి ఆమె భర్త కుటుంబంలోని వారికి మింగుడు పడట్లేదు. మీరాబాయి ఏమో చిన్నప్పటి నుంచి, అంటే బాల్యం నుండే చాలా ప్రాణం పెంచుకుంది శ్రీకృష్ణుడి పైన. కానీ యుక్త వయసు వచ్చిందని పెళ్లి చేస్తే అక్కడ ఆ కుటుంబీకులు అమ్మవారికి భక్తులయ్యారు. తీవ్రమైన భక్తిని అర్థం లేని ఆరాటంగా భావించారు. తెలివి లేదు అనుకున్నారు పాపం. ఇది ఇలా ఉండగా రోజు రోజుకు మీరాలో భక్తి ఎక్కువ కాసాగింది. అంతకంతకు సాధు సన్యాసులు, మహాత్ముల సన్నిధిలో ఆమె ఎక్కువసేపు గడపడం మొదలుపెట్టింది. భోజరాజు తమ రాజమందిరానికి దగ్గరలో ఆమె కోసం ప్రత్యేకంగా ఓ ఆలయాన్ని చేశాడు. దాంతో శ్రీకృష్ణుణ్ణి పూజించడానికి, ప్రార్థించడానికి కావలసినంత స్వేచ్ఛ మీరాబాయికి లభించింది. పాపం ఇంకా వాళ్ళ భర్త అర్థం చేసుకొని, ఆమెకి ఎక్కడో సన్యాసుల మఠంలో ఎందుకు, రాణి కదా, తనకే స్వయంగా ఒక సన్నిధి ఏర్పాటు చేసి అక్కడే పూజలు చేసుకోమన్నాడు. గుడిలో భగవంతుడిని గుణగణాలను సంకీర్తన చేస్తూ భక్తి పారవశ్యంలో నర్తిస్తూ సాధువులు సన్నిధిలోనే ఆమెలా రోజంతా గడిపేది. ఇది చూసిన బంధువులు ఆమెకు పిచ్చి పట్టిందనే తీర్మానానికి వచ్చారు. అయితే సాధు సన్యాసులు, మహాత్ములు మాత్రం భక్తి సాంప్రదాయంలో ఆమె గొప్ప యోగిని అని, ఆమెకి, అంటే మీరాబాయికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కాదు, ఈమెకి పిచ్చి అని చెప్పే కుటుంబం కూడా ఉంది అని గుర్తించి గౌరవిస్తూ వచ్చారు. చివరకు అక్బర్ చక్రవర్తి తన ఆస్థానంలోని ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్సేన్తో కలిసి మీరాబాయిని సందర్శించినట్టు చెబుతారు. ఇది ఇలా ఉండగా సన్యాసులతో కలిసి, అంటే తన చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడితో అలా పూజలు, భక్తి కీర్తనలు చేసి చేసి అలా అయిపోయిందనమాట. సన్యాసులతో కలిసి మీరా పాటలు పాడుతూ
నృత్యం చేస్తుండడం వల్ల తమ పరువు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయని రాజకుటుంబం భావించింది. ఇంతలో మీరాబాయి భర్త భోజరాజు మరణించాడు. ఆయన కాలం అయిపోయింది, ఆయన పరమపదించాడు. దాంతో భోజరాజు తమ్ముడు రాజు అయ్యాడు. అతను మీరాబాయిను బాగా వేధించడము మొదలుపెట్టాడు. ఆఖరికి భర్త కాబట్టి తను పిచ్చిది కాదులే అని అర్థం చేసుకొని ఆమెకు ఒక మందిరాన్ని కట్టించిన. ఇప్పుడు తమ్ముడైతే సపోర్ట్ చేయలేడు కదా. ఆఖరికి ఆమె మీద విషప్రయోగం చేశాడు. కృష్ణ భక్తురాలైన మీరా మాత్రం భగవత్ ప్రసాదంగా భావిస్తూ అన్నిటినీ అంగీకరించింది. దేనిని నిరసించలేదు. శ్రీకృష్ణుడి కరుణతో అన్ని అపాయాల నుంచి ఆమె క్షేమంగా బయటపడింది. అప్పుడు భక్తి చాలా నిజమైన భక్తి, ప్యూర్ భక్తి కాబట్టి ప్రాణాలతో బయటపడుతూ ఉందేమో. ఇప్పుడు అలాంటివి ఏమీ ఉండవు. చిట్ట చివరికి మీరా తన స్వామి నడయడానికి బృందావనానికి వెళ్ళింది. ఆనంద పారవశ్యం మిన్ను ముట్టగా శ్రీకృష్ణుడి ఎదుట ఆడి పాడింది. కాగా జీవ గోస్వామి అనే ఓ వయసు మీద పడిన వైష్ణవ సాధువు అక్కడ ఉండేవాడు. అంటే మనము ఈ స్టోరీలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తి ఎంత పవిత్రమైనదో, ఆమె శ్రీకృష్ణుడిని ఎంత ఆరాధించిందో. మూర్ఖులు మూర్ఖులుగానే ఉండిపోయారు, భక్తి భక్తిగానే నిలిచిపోయింది. ఆయన మీరా ముఖం చూడడానికి నిరాకరించాడు. తాను ఓ సన్యాసిని కాబట్టి స్త్రీ ముఖం దర్శించనని పేర్కొన్నాడు. ఆ సంగతి విన్న మీరాబాయికి నవ్వొచ్చింది. బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే పురుషుడని, మిగిలిన వారందరూ గోపికలేనని ఆమె బదులిచ్చింది. బాగుంది. ఆమె మాటలు ఆ సాధువుకు ఆశ్చర్యం కలిగించాయి. అప్పటిదాకా సన్యాసిని కమ్ముకొన్న ఉన్న మాయ కాస్త పటాపంచులయ్యింది. ఏమో ఇది కూడా నిజమే కావచ్చు. ఈ స్టోరీ తెలిసిన వాళ్ళైనా కూడా నాకు సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకోండి. లైక్, కామెంట్, షేర్ చేయండి. నాకు మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ధన్యవాదాలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.